ఓకే. నమస్తే అండి. నేను కన్వర్జేషన్‌ని రికార్డ్ నమస్తే. చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి చేయండి యూట్యూబ్‌లో సార్. అప్‌లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఓకే సార్. యెస్. బర్త్ డీటెయిల్స్ ఉన్నాయా? 1985 హ్మ్. మే 12th హ్మ్. మార్నింగ్ 8:30 ప్లేస్? ఖమ్మం. ఓకే. నా వాయిస్ అంతా మీకు మంచిగా వస్తుందా? బాగానే వస్తుందండి. ఓకే. సో ది టైము పేరెంట్స్ రాసిన టైమేనా? అవునండి. ఓకే. చెప్పాలి. మీ డౌట్ ఏంటి చెప్పండి. నా గురించి అడగనా, జనరల్ డౌట్ అడగనా సార్ ఫస్ట్? ఫస్ట్ మీది అడిగేసేయండి. సో దట్ ఓకే. జనరల్ డౌట్ లాస్ట్‌లో మాట్లాడదాం. ఓకే. యాక్చువల్లీ నాకు మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేయాలని ఉంది. ఓకే. ఇంజినీరింగ్ 2006లో అయిపోయాక 2 ఇయర్స్ మాత్రం సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. ఓకే. తర్వాత కుదరలేదన్నమాట. సో ఓకే. మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏ రకమైనది చేయొచ్చు, బిజినెస్ ఆర్ ఏదైనా మళ్ళీ స్టడీ చేసి చెయ్యాలా ఏంటి అని? ఈ బర్త్ టైం ఎవరిచ్చారు? మా అమ్మగారు. ఓకే. ఇది పక్కా టైమేనా? ఆ, అంటే ఇది హాస్పిటల్లో భర్త, మీరు నార్మల్ డెలివరీయా, సిజేరియన్? హాస్పిటల్ సార్. హాస్పిటల్లోనే నార్మల్ డెలివరీ అయింది. హాస్పిటల్లో నార్మల్ డెలివరీ అయ్యింది. ఓకే. మ్మ్. ఓకే. ఓకే. ఇది లగ్నం నక్షత్రం గుర్తున్నాయా? మిథున లగ్నం, ధనిష్ట నక్షత్రం. ఓకే. ఓకే. ఒక 7 minutes పెంచితే సెట్ అవుతుంది టైము. సో నేను మరీ ఒక 15-20 minutes వెనక్కి వెళ్ళదు, 7 minutes ముందుకు వెళ్తుందని అనుకుంటున్నాను. మీరేమంటారు మరి? ఓకే. నాకు అర్థం కాలేదు సార్. అంటే ఈ మీరు బర్త్ చెప్పింది టైము ముందు. కొంచెం వెరిఫై చేస్తే ఇప్పుడు ఓకే. నాకు జోన్స్ వస్తాయి వాటిని ప్రిడిక్ట్ చేయడానికి. నేను వెళ్తే ఓకే. ఎంతకు వెళ్ళాలి అని అంటే 8:15 అట్లా వెళ్ళాలి. మరి ఓకే. 8:15 కూడా కాదు, ఇంకా వెళ్ళాలన్నమాట. 8:13 అట్లా వెళ్ళాలి. మరి అంత ఆలస్యం వెనక్కి ఉంటుంది అంటారా? 8:12 అట్లా అంత డిఫరెన్స్ ఉంటుందా? నాకు అంత ఐడియా లేదు సార్. ఇన్ఫర్మేషన్ యాక్యురసీ 8:12. సో 8:30 ఓకే సార్, అనేది మీకు ఏదనిపిస్తే అదే కరెక్ట్ చేయండి. నాకు అనిపించేది కాదు. ఫస్ట్ సోర్స్ అర్థం చేసుకోవాలి. మనం ఏం దేవుళ్ళం కాదు కాబట్టి. అయితే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మీ పేరెంట్స్కి అసలు గుర్తులేదు? వాళ్ళు ఇంతే ఇచ్చారు 8:30 అని. అది హాస్పిటల్ సర్టిఫికేట్లు ఉన్నది ఇచ్చారు, వాళ్ళకేమీ గుర్తులేదా? ఆహా. ఓకే. సరే సరే. ఇప్పుడు ఈ బేస్డ్ గానే నాకు చాలా సార్లు రాయించారు కూడా వేరే వాళ్ళ దగ్గర. ఓకే. ఓకే. 3 degrees 11 degrees. ఓకే. సరే 8-12 పెట్టుకొని ట్రై చేద్దాం. ఇప్పుడు యాక్చువల్గా రూలింగ్ ప్లానెట్స్ తీసుకొని మనము అది చేయాలి. సో 8-12 పెట్టుకొని నేను ఇప్పుడు ప్రయోగం చేద్దామని చూస్తున్నాను. ఓకే సార్. నేను కొన్ని ఈవెంట్స్ చెప్తాను. విచిత్రం ఏంటంటే మనకి దశాభుక్తులు ఉంటాయి కదా, అవి కొంచెం మారవన్నమాట. ఓకే. మనము ప్రోగ్రెషన్స్ యూజ్ చేసినప్పటికీ కూడా దశాభుక్తిని జాగ్రత్తగా జడ్జ్ చేసే వరకు నేను చేసిన కరెక్షన్ రైటా కాదనేది మీరు అసలు చెప్పలేరు అనమాట. అదొక విచిత్రమైన విషయం. సో సరే నేను ట్రై చేస్తాను. సరే చెప్పండి, మీ సిచ్యువేషన్ చెప్పండి. ఇది అంటే ఇప్పుడు 100 రేటింగ్ ఇస్తే నన్ను ఒక 3 రేటింగ్లో ఫాలో కాండి. ఎందుకంటే బర్త్ టైమ్ ఈజ్ నాట్ ష్యూర్, బట్ నేను ట్రై చేయాలని అనుకుంటున్నాను. జనరల్లీ ట్రై చేయను కానీ ట్రై చేయాలనుకుంటున్నాను. మీరు చెప్పండి. సో మీరు ఏ ఇయర్లో మ్యారేజ్ అయింది? 2007. 2007లో మ్యారేజ్ అయింది. బిఫోర్ మ్యారేజ్ ఏమీ చేయలేదు. తర్వాత బిఫోర్ మ్యారేజ్ జాబ్ చేశాను సార్. ఏం చేశారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏం సాఫ్ట్వేర్ అది? సత్యం కంప్యూటర్స్ లో టెస్ట్ ఇంజనీర్. టెస్ట్ ఇంజనీర్ చేశారు. ఓకే. రైట్ రైట్. సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? బిజినెస్ కానీ జాబ్ కానీ ఏది? బిజినెస్ కానీ జాబ్ కానీ. బిజినెస్ అంటే ఏంటి? మోస్ట్లీ బిజినెస్ చేయాలనే ఉంది. ఏం చేయాలా అని అర్థం కావట్లేదు. ఓహో, ఏం చేయాలని అర్థం కాలేదు. డైలమా ఉంది అని అంటే కనీసం అదేంటిది క్లారిటీ రావడానికి 2-3 ఏళ్ళు పట్టేస్తుంది జనరల్లీ. సరే. ఓకే. జాబ్ చేయాలనుకుంటే ఆల్రెడీ మీకు ఏమన్నా స్కిల్ సెట్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నారా? లేదు సార్, జాబ్ చేయాలంటే మళ్ళీ MBA చేయడము ఏదో ఒకటి చదువుకోవాలి. ఓకే. ఓకే. రైట్ రైట్. సరే 1-2 ఈవెంట్స్ చెప్తాను. సో అవి ఎట్లా ఉన్నాయో చూడండి మీరు. సో అవి సరిపోతే అప్పుడు నేను మీకు సజెషన్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అవుతాను. ఓకే. ఓకే.
2007 మీరు మ్యారేజ్ ఇచ్చారు. 2007 లోపు మీకు గురుభుక్తి జరుగుతుంది. మిథున లగ్నానికి గురువులో గురువు జరిగాడు కాబట్టి పెళ్ళి అయ్యే అవకాశం ఉంది. గురువు యొక్క నక్షత్రాన్ని ఏకైక ప్లానెట్ అయిన కేతు పంచమంలో ఉండి ఆక్యుపై చేశాడు కాబట్టి గురువు అష్టమంలో ఉన్నాడు. దాని స్టార్ లార్డ్ అయిన చంద్రుడు వచ్చేసి 9లో ఉన్నాడు. పర్లేదు, మ్యారేజ్ అయ్యింది, ఓకే, సరిపోతా ఉన్నది. అంటే ఆ ఈవెంట్ సరిపోవడానికి మనకి అక్కడ ఇబ్బంది ఏం లేదు. కానీ ఇంకా కొన్ని ఈవెంట్స్ కూడా మనం చెప్పాలి. మీకు ఇది టైం రైట్ అయితే సెట్ అయ్యే ఒక ఈవెంట్ 1996-97లో ఒక ఈవెంట్ ఉన్నది. ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ 10,000 స్పేర్ ఇస్తున్నాడు. అంటే ఇది రైట్ టైం అయితేనే సరిపోతుంది. అట్లా 97లో బుధభుక్తి జరుగుతుంది. యాక్చువల్గా నాకు మీరు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ప్రామిస్ చేయట్లేదు. డోర్ వేసేసుకుంటున్నా. ఓకే సార్, ఓకేనా? ఓకే. సో 97-98లో అక్కడ డిఫికల్టీ ఛాలెంజ్ ఇచ్చింది. సో బుధుడు స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం దశమంలో కూడా ఉన్నాడు. బుధుడు స్టార్లో అనే కేతు పంచమంలో ఉన్నాడు. అక్కడ ఏమన్నా జాబ్ డిఫికల్టీస్ కానీ, మదర్ హెల్త్ కానీ, మదర్కి కానీ ఏమన్నా ఛాలెంజెస్ కనిపించాయా లేదా? 96, 97 ఆ ప్రాంతంలో ఏం లేదు సార్. అప్పుడు నేను 6th స్టాండర్డ్ అంతే. వాళ్ళకేమి ఇబ్బందులు లేవు, రైట్? ఏమీ లేవు, వాళ్ళకు కూడా ఏం లేవు. ఓకే. తర్వాత నెక్స్ట్ 98లో ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ నేను చెప్తాను. మీ ఫాదర్ వర్క్ అట్లాంటివి ఏమన్నా పనిచేసినాయా లేదా? 98లోనా? 98, 99 తర్వాత మళ్ళీ కూడా మా ఫాదర్ వర్క్ లో ప్రోగ్రెస్ వచ్చింది. యాక్చువల్లీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే, సరే. మళ్ళీ ఇంకో ఇంప్రూవ్మెంట్ చెప్తాను. ఇది చూడండి. 2005 and 6లో వర్క్ కానీ ఏదైనా కానీ మీ ఫాదర్ది అయితే ఏదైతే అది మ్యారేజ్ అయిందన్నారు కదా. ఓకే. అప్పుడు ఇబ్బంది పెట్టి ప్రోగ్రెస్ అయింది, అర్థమైందా? 2006-07 మధ్యలో ప్రోగ్రెసివ్ సార్ని మార్స్ని కంజైన్ చేసింది. అట్లా చేసినప్పుడు అది ఇబ్బంది. ఒక్కోసారి సర్జరీస్ ఇస్తుంది, ఒక్కోసారి మ్యారేజ్ ముందుకి వెనక్కి అవుతుంది. ఆ తర్వాత సెట్ అవ్వడం, తర్వాత లేదంటే అయ్యాక కొంచెం ఛాలెంజ్ కనబడడం, ఇట్లాంటివి ఏవైనా. అంటే మ్యారేజ్ ఫిక్స్ అయిన వెంటనే ఎంగేజ్మెంట్ డేట్ రోజు పొద్దున్నే మా మామయ్య చనిపోయారు అనమాట, మా మేనత్త వాళ్ళ హస్బెండ్. సో ఆల్మోస్ట్ ఇంకా ఫంక్షన్ అంతా క్యాన్సిల్ అయిపోయింది. ఇక పీటల మీద కూర్చోవడమే లేట్ అట్లా. ఓకే అట్లా ఇచ్చింది. ఓకే, రైట్. సో మ్యారేజ్ రిలేషన్షిప్ అయితే బాగానే వెళ్ళింది. ఓకే, పర్లేదు. ఓకే, రైట్. అంటే విడిపోలేదు కానీ ఛాలెంజెస్ కనిపించాయి. ఛాలెంజెస్ అయితే కనిపించాయి. ఎందుకంటే అక్కడ మనకి కంజంక్షన్ జరిగింది కదా, సో అందుకని అది కనిపించాయి. జూపిటర్ స్టార్లైట్ 9th లో ఉన్నాడు కాబట్టి మనకి పూర్వపుణ్యం అదృష్టం కొంచెం బ్యాలెన్స్ అవుతా ఉంటుంది. రైట్. తర్వాత చూద్దాము. చూద్దాం కాన్ఫిడెంట్. మళ్ళీ ఇబ్బంది చెప్తాను మీకు. 2010-11లో మీరు చూడండి, అక్కడ ఛాలెంజ్ చెప్తాను. 9, 10, 11లో మీరు రిలేషన్షిప్ ఛాలెంజ్ ఫేస్ చేశారా, లేదనంటే ఇంకేమి ఛాలెంజ్, లేదంటే ప్రోగ్రెసింగ్ ఆఫ్ ద చైల్డ్ గురించి ఛాలెంజ్ ఫేస్ చేశారా, అక్కడ ఏం ఫేస్ చేశారో చూడండి. 10, 11 ఆ ప్రాంతంలో కనిపించాయా? కొద్దిగా అంటే ట్రాన్స్ఫర్స్ అయ్యి మాకు మేమిద్దరం కలిసిలేము. సేమ్ టైం సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. సో అదొక డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది. 11, 12 ఎంత అదే జరిగిందనమాట. ఓకే. దాని తర్వాత చూద్దాము. తర్వాత 13లో కూడా 12, 13 కూడా అప్ టు ది మార్క్ ప్రోగ్రెస్ చెప్పను. 14 కూడా చెప్పను. అంటే మీ అదే రిలేషన్షిప్లో ఉండే ఈగోస్ అవ్వచ్చు, లేదంటే డెసిషన్ మేకింగ్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ రైట్గా చేయకపోవడం కావచ్చు, ఇట్లా ఏదైనా కూడా మళ్ళీ డిఫికల్టీ చెప్పాల్సి వస్తుంది అనమాట. ఎక్స్పెక్టెడ్గా పాజిటివ్గా చెప్పలేకపోతాను. అగ్రి కదా? ఓకే, ఎస్. దాని తర్వాత చూద్దాం. మళ్ళీ ఏదైనా ప్రోగ్రెస్ వస్తే అప్పుడు చెప్పాలి. అప్పటిదాకా ఏముండదు ఇక. ప్రోగ్రెసివ్ సన్ 20 అంటే కెరియర్ గ్రోత్ అవ్వట్లేదు, అంటే స్కోప్ కనబడట్లేదు ప్రోగ్రెస్. అంటే ఇప్పుడు మీ వర్క్ ఆఫ్ ది హస్బెండ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, అనుకున్నంత స్థాయి నుంచి ముందుకు వెళ్ళడానికి మనం అంటే అదే లెవెల్ చెప్పాలి, ఎంతగానో ముందు చెప్పేటట్టు లేదనమాట. ఓకే. అవును. మీకు మళ్ళీ ఒక ఇంప్రూవ్మెంట్ చెప్తాను. చాలా రోజుల తర్వాత 19-20 మధ్యలో, 21 మధ్యలో, 19 నుంచి 21 అంటే గురువులో రాహు జరుగుతున్నాడు. చిద్రదశ అంటే గురుదశ డిబిలిటేట్ అయ్యాడు. దాని స్టార్ లార్డ్ అయిన వాడు చంద్రుడు అయితే, చంద్రుడు షష్టాధిపతి నక్షత్రంతో పరివర్తనం చెందాడు అనమాట. ఓకే.
అప్పుడు అప్పుడు అంత ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ని ఫామ్ చేయలేదు. సో కాబట్టి నేనేం చెప్తున్నా అంటే చిత్ర దశ అనేది లిఫ్ట్ ఇచ్చింది. అంటే గురులో గురువు పెళ్ళైంది, దాని తర్వాత ఏదో వెళ్ళింది తప్ప ఎక్స్పెక్టెడ్గా చెప్పేటట్టు వెళ్ళలేదు. అర్థమైందా? ఎందుకంటే గురువు అనేవాడు కొన్ని రోజుల తర్వాత వక్రించేశాడు. కాబట్టి ఏదో పూర్వపుణ్యం, మన పూర్వకర్మ లక్ కొద్దీ కొంచెం అట్లా సస్టైన్ అయింది. బట్ మనం ఇక్కడ మళ్ళీ ఫ్రీ అయింది ఈ చార్ట్. ఫ్రీ అయినప్పుడు మీకు అప్పుడు కొత్త ఆలోచనలు కానీ, జాబ్ కానీ, ఇవన్నీ థింకింగ్ కానీ 2021, 22 మధ్యలో మీకు ఫైనాన్షియల్గా ఫ్యామిలీ పరంగా ఇంప్రూవ్మెంట్ కావచ్చు. అంటే ప్రతిరోజు బాగోని ఒక వ్యక్తికి ఏదో ఒక టైం అయితే బాగుండే అవకాశం ఉంటుంది కదా, అలాంటి ఒక టైం ఫేవరబుల్గా ఈ 19 నుంచి 21 మధ్యలో వచ్చిందని చెప్తాను. కొంత బెటర్ అని చెప్తాను. మీకు అనిపించింది? అవును సార్, అవును. ఓకే, అక్కడ ఏమైంది? ప్రోగ్రెస్ ఏ విధంగా వచ్చింది? అంటే ఈయన కొరియా వెళ్ళి రావడం జరిగింది జాబ్ పర్పస్. ఆ తర్వాత పిల్లలు కూడా కొద్దిగా పెద్ద అయ్యి కొంచెం ఇండివిజువల్ థింకింగ్ కానీ, ఇక ఏంటంటే అప్పటిదాకా ఉన్న టైట్ సిచ్యువేషన్ అంతా కాస్త ఫ్రీ అయినట్టుగా అనిపించింది. ఓకే ఓకే. దాని తర్వాత అక్కడి నుంచి చార్ట్ పర్వాలేదు, నాట్ బ్యాడ్. 23, 24 ఇప్పుడు శని దశ జరుగుతూ ఉన్నది. శని వక్రించి కేతుతో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి క్యాన్సిలేషన్ వచ్చింది. మళ్ళీ గురువు యొక్క నక్షత్రంలో ఉండడం వల్ల మళ్ళీ రెట్రో ఎఫెక్ట్ వచ్చింది. కాబట్టి ఏంటంటే ఈ 23 అంతా బాగానే ఉన్నప్పటికీ కూడా మనం ఏంటంటే ఫ్యామిలీ హెల్త్, పేరెంట్స్ హెల్త్ రిలేటెడ్ థింగ్స్లో కొంత నెగిటివ్ చెప్పాల్సి వస్తుంది. మా అమ్మగారికి బాగాలేదు. ఓకే, బాగాలేదంటే అది ఏ రేంజ్లో బాగాలేదు? పెరాలసిస్, స్ట్రోక్ వచ్చింది. ఓకే, గట్టిగానే బాగాలేదు. ఓకే రైట్. సో అది 21 సెప్టెంబర్ తర్వాత నుంచే వచ్చింది. 23లో వచ్చింది. ఓకే, 20 మనం ప్రిడిక్ట్ చేసేది కూడా 23ఏలే. సో ఓకే, సో ఇది బాగాలేదు ఆస్పెక్ట్. ఎందుకంటే ఆ పాజిటివ్ ఆస్పెక్ట్ ఫ్రీ అయిపోయిన తర్వాత 22 మే నుంచి 23 మే మధ్యలో ఎక్స్పెక్టెడ్ ఆస్పెక్ట్ జరగట్లేదు. ఓకే, అరే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మూన్కి స్క్వేర్ అయ్యాడు. సరే పర్వాలేదు, ఏం లేదు. సరే, ఓకే. మళ్ళీ మెర్క్యూరీ విక్తి వచ్చింది. మెర్క్యూరీ స్టార్లడ్ కేతు వైపు పంచమంలో ఉన్నాడు. శని రోల్ చేస్తున్నాడు. అంతే, అసలు న్యూట్రల్గా ఉంది అసలు సిచ్యువేషను. అంటే పెద్ద అంటే పాత ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ 1920లో బ్రేక్ వచ్చింది, ఇంప్రూవ్మెంట్ వచ్చిందని చెప్పిన తర్వాత ఇక మామూలుగా నడుస్తుంది తప్ప మిరాకిల్ లాగానే ఏమీ జరగట్లేదు, ఏం లేదు. అది కరెంట్ సిచ్యువేషను. సో ఇదే టైంని 37కి కూడా మూవ్ చేస్తానే ఊరికే సేమ్ మళ్ళీ స్టోరీ. అది మనకి సినిమాల్లో లూప్ ఇట్లా కాదు అట్లా అని ఉంటుంది కదా, సేమ్ అట్లా చేద్దాం. మళ్ళీ 1993 మళ్ళీ ప్రోగ్రెసివ్. మీకు ఇది అంటే ఇది టైం 8:37 తీసుకుంటే, అంటే మోస్ట్లీ ఐ బిలీవ్ ఆ 8-12 తీసుకుంటాను. బట్ కాకపోతే ఊరికే మనం ట్రై చేద్దాం. 90 కనుక తీసుకుంటే ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ ఎక్స్టైల్ ఇచ్చాడు. ఇది మంచి ఆస్పెక్ట్. కాబట్టి ఏంటంటే అంటే చిన్నప్పటి నుంచి కూడా బాగుంది. అక్కడ ఫ్యామిలీలో కొంత ప్రోగ్రెస్ అదంతా కూడా చెప్తాను అనమాట. 90 ఆ ప్రాంతంలో ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ చెప్తాను. సో ఏమైనా తెలుసా తెలీదా? కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు అప్పుడు కూడా మా డాడీ. ఓకే, ఏంటిదా బిజినెస్? ఆయిల్ మిల్. ఓకే, ఇది బాగుంది. ఓకేనా, ఇది బాగుంది. అక్కడి నుంచి మళ్ళీ చూద్దాము. మళ్ళీ మీకు 94, 95 కొంచెం ఛాలెంజ్ చెప్తాను, ఎందుకంటే అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బర్త్ టైంలే. దాని తర్వాత మళ్ళీ డిఫికల్టీ, మళ్ళీ మీకు ఒక ఇంప్రూవ్మెంట్ చెప్తాను. ఆ ఇంప్రూవ్మెంట్ 2001, 2002లో చదువు అయితే చదువు ఏదైతే అది బాగా ప్రోగ్రెస్ అయిందని చెప్తాను అనమాట. కనిపించాయా? లేదు సార్, యాక్చువల్లీ 2001-2లో నేను ఇంటర్లో ఉన్నాను. అప్పుడు నాకు శ్రీ చైతన్య హాస్టల్లో ఉండి అస్సలు హెల్త్ బాగాలేదు. ఓకే, నా మెంటల్ కండిషన్ బాగా డిటీరియరేట్ అయిపోయింది. ఓకే. దాని తర్వాత ఇక్కడ 99 అదంతా ఇంప్రూవ్మెంట్ అవన్నీ కూడా పనిచేయలేదు, రైట్? పనిచేయలేదు. ఓకే రైట్. వెయిట్. సో మళ్ళీ మనం నెగిటివ్ పీరియడ్ ఒకటి చెప్తాను. 2004-05లో మనం నెగిటివ్ రిజల్ట్ చెప్తాం అనమాట. 4-5లో అక్కడ నెగిటివ్ రిజల్ట్ పనిచేసిందా లేదా?
అంతేం లేదు, 4-5లో ఇంజనీరింగ్ లో ఉన్నా ఓకే నేను. ఓకే ఏం ఓకే నెగిటివ్ ఏం లేదు. చాలా సంతోషంగా అది మీ మీ చాటు కాదు, పక్కింటి వాళ్ళ చాటు. మనం 8-12 మీ చాటు. ఒక్క నిమిషం. ఓకే, 8-12 తీసుకోవాలి, అర్థమైందా? ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో పీపుల్ మొత్తం అంతా డెలివరీ అయిపోయాక చక్కగా తాపీగా కూర్చొని వాళ్ళు రాసిండ్లు. వాళ్ళు ఏం కంగారు పడలేదు బర్త్ టైం గురించి. సో కాబట్టి అందుకని మనకి కష్టం వచ్చింది. సరే, దాటానులే ఆ కష్టాన్ని. సో ఇప్పుడు 2024కి వచ్చాము. సో యాక్చువల్గా గుడ్ మూమెంట్ ఏంటంటే మ్యారేజ్ అవ్వడం గుడ్ మూమెంట్. తర్వాత దశ అనేది యోగించలేదు కాబట్టి ఏంటంటే డిస్టెన్స్ రిలేషన్షిప్ ఫామ్ అయింది. డిస్టెన్స్ రిలేషన్షిప్ ఫామ్ కాకపోతే ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమే అయ్యేదన్నమాట రిలేషన్షిప్లో. అది కొంతవరకు ఆ దోషం అనేది ఆ విధంగా కొంత పోయిందనమాట. తర్వాత అండర్స్టాండింగ్ ఇష్యూస్ అనేది కామనే. సో మ్యారేజ్ సస్టైన్ అవ్వడం అనేది అదృష్టమే. ఎందుకంటే అక్కడ గురు నక్షత్రంలో 2 గ్రహాలు ఉన్నాయి. గురువు ఏమో డిబిలిటేట్ అయ్యాడు, వక్రించాడు. కాబట్టి మనము అక్కడ ఏం చేస్తానంటే సప్తమాధిపతి వక్రిస్తే రిలేషన్షిప్ అన్నా సరిగా ఉండకపోవాలి, పోస్ట్ మ్యారిటల్ లైఫ్ అన్నా సరిగా ఉండకపోవాలి, అండర్స్టాండింగ్ అన్నా సరిగా ఉండకపోవాలి, లేదంటే చిల్డ్రన్ ప్రోగ్రెస్ అవ్వడానికి ఏదైనా మెడికల్గా ఇబ్బందులు ఉండాలి. ఇలా ఏదో ఒకటి ఖచ్చితంగా ఆ 7th లార్డ్ అనేవాడు ఖచ్చితంగా క్రియేట్ చేస్తాడు. సో డబ్బు ఇస్తే రిలేషన్షిప్ ఇవ్వడు, రిలేషన్షిప్ ఇస్తే డబ్బు ఇవ్వడు, ఏదో ఒకటి అనమాట. అర్థమైందా? ఆ దశ అనేది యోగించలేదు కాబట్టి మనము లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్లో ఉండం. అర్థమైందా? డిప్రెస్డ్గా అలాంటి సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ చేసి ఉంటాం. సో ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే 19 తర్వాత ఫినాన్షియల్గా కానీ వాట్ ఎవర్ ద గ్రోత్ అనేది 19, 20, 21లో గ్రో అయింది. అది కొంచెం ఊరటనిచ్చింది. అంటే జరిగిన టైంలో అది ఒక ఊరటనిచ్చిందని చెప్తాను. అగ్రి కదా? ఓకే, మనం మామూలుగా సాధించలేదు. సో బర్త్ టైంని అచీవ్ చేసినాం. చాలా వేరియేషన్ కదా. ఓకే ఓకే, రైట్. అందరికీ ఇలానే రెండు సార్లు వేసి చెప్పడం అంటే కొంచెం కష్టమే కదా. ఏదో మీకు అలా కలిసి వచ్చేసింది. రైట్. చెప్పాలి ఇంకా ఏంటిది ఇప్పుడు మనకి టైం అర్థమైంది, టైం ఫ్లో ఏంటిది అనేది అర్థమైంది. అందుకోసమే దశమాధిపతి కాబట్టి ఉద్యోగం అనేది చేయలేదు మీరు. అర్థమైందా? దశమాధిపతి వక్రించాడు కాబట్టి రీజన్ పెళ్ళి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సప్తమాధిపతి అష్టమంలో ఉంటే ఏంటంటే పెళ్ళి అయ్యాక ఉద్యోగం మానేస్తారనమాట ఏదో రీజన్తో. సో అట్లాంటి ఒక కాంబినేషన్. సో దానికి మళ్ళీ వక్రత్వం పడింది ప్రొఫెషనల్ లో. అదే సార్ నా బాధ ఏంటంటే చిన్నప్పటి నుంచి మెరిట్ స్టూడెంట్ ని, మంచిగా 4th year లో ఉన్నప్పుడే జాబ్ వచ్చేసింది. ఇంజనీరింగ్ 4th year లోనే చేయలేకపోయాను. అవునవునవును. సో ఇట్లా కాకపోతే ఇంకో రకంగా కూడా జరగచ్చు. అర్థమైందా? మ్యారేజ్ అయినాక హెల్త్ బాగోపోవచ్చు, అప్పుడు ఏం చేస్తారు? దానికన్నా ఇది బెటర్ కదా. సో ఇంత డిఫికల్టీ అయినా కానీ క్రాస్ చేస్తారు. ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు. ఓకే, చాలా సంతోషం. కానీ వాళ్ళిద్దరు కూడా డిస్టెన్స్ లొకేషన్కి వెళ్ళి చదువుకునే దానికి కూడా అవకాశం ఉన్నది. అర్థమైందా? అవునా? ఆల్రెడీ వెళ్ళారా? వెళ్దామని అనుకుంటున్నాడు పెద్ద అబ్బాయి. అంటే నెక్స్ట్ ఇంటర్కి వస్తాడు. ఓకే ఓకే ఓకే, రైట్. చూద్దాము. ఇప్పుడు టైం చూద్దాం. ఇప్పుడు ఏంటిది బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు మీరు? ప్రోగ్రెసివ్ మార్క్స్తో ఇష్యూ లేదు. టెస్ట్ ఇంజనీర్గా కూడా మీరు వర్క్ చేశానని చెప్పారు చూసారా. సో మృగశిరలో లగ్నం పడింది. తర్వాత ధనిష్టలో చంద్రుడు కుజుడితో పరివర్తనం చెందాడు. సో కుజుడు ఏంటిది? శని ఫలితాన్ని ఇస్తాడు. సో షష్టాధిపతికి వక్రత్వం ఉంది. ఓకే, సో క్యాన్సిలేషన్ ఉంది కాబట్టి కొంతవరకు కాపాడుతుంది. అయినా కూడా ఏంటంటే కొంచెం ఈ థైరాయిడ్, హార్మోనల్ ఇష్యూస్, గైనికల్ ఇష్యూస్ కొంత అయితే ఖచ్చితంగా పనిచేస్తాయి. కొంత పనిచేసాయి కదా మీ మీద. తర్వాత నెక్స్ట్ ఏంటంటే చంద్రుడు ఏంటంటే శుక్రుడు ఫలితాన్ని ఇస్తాడు. శుక్రుడు బాగున్నాడు, ఎగ్జాల్ట్ అయ్యాడు కాబట్టి డబ్బుకి ఏ రోజు కూడా లోటు లేకుండా సాగిపోతుంది. కుటుంబాధిపతి బాగుండడం వల్ల ఫ్యామిలీ అనేది సస్టైన్ అయిపోయింది. అర్థమైందా? అంటే మనం బంధము, ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకోవాలనే ఆలోచన లేకపోవడం వల్లనే కుటుంబాధిపతి బాగుండడం వల్ల మ్యారేజ్ సస్టైన్ అయింది. అర్థమైందా? సప్తమాధిపతి బాగున్నాడు కానీ కుటుంబాధిపతి బాగున్నాడు, కళత్రకారకుడు బాగున్నాడు. ఈ రెండింటి కారణంగానే మ్యారేజ్ అనేది సస్టైన్ అయింది. అంటే మనకి మెజారిటీ పర్సెంట్ 40-50% పోయినా ఇటు ఫ్యామిలీ, మిగిలిన అత్తమామలు అవచ్చు, ఇవన్నీ కూడా కుటుంబం ఇదంతా ఇటు సైడ్ నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి బ్రేక్ చేయాలన్నా ఆలోచన రాలేదు. రైట్, అది అందుకని బ్యాలెన్స్ చేసింది అనమాట. మనం అది కూడా బేరే చేసుకోవాలి. సరే, ఓకే. ఇప్పుడు టైంకి వచ్చారు. సో దశ వచ్చేసేసి శని దశ జరుగుతూ ఉన్నది. ఓకే, శనికేమో వక్రత్వ దోషం వచ్చింది. 8th లార్డ్ ఆయనకేమో వక్రత్వం వచ్చింది. ఓకే, ఫస్ట్ ఏం చెప్తానంటే శని దశలో డెసిషన్ మేకింగ్ చాయిస్ అనేది తక్కువగా ఉంది. అంటే ఎక్కువ డెసిషన్ తీసుకుంటే డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే 6th and 8th లార్డ్స్. సో హెల్త్ ఒకటి ప్రాస్పెక్టివ్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. శని యొక్క నక్షత్రాధిపతి గురువు షష్టాధిపతిని చూస్తున్నాడు.
ఆ గురువు అనేవాడు ఇలా ఈ చాట్లో బాధకుడు కూడా అనమాట. ఓకే, బేసికల్లీ ఇక్కడ ఏంటంటే సంతాన దోషం చెప్పాలన్నమాట. ఎందుకంటే గురువుకి వక్రత్వము, గురువు యొక్క స్టార్ ని ఆక్యుపై చేసిన కేతువు ఫాలో అవుతున్నాడు అనమాట. అర్థమైందా? కాబట్టి అది డిస్టర్బ్ అవుతున్నాడు. సంతాన దోషం అంటే నాకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారుగా, మీరు సంతాన దోషం ఎట్లా చెప్తారని మామూలుగా క్వశ్చన్, నాకైనా మీకైనా అదే క్వశ్చన్. సో ఏంటంటే అది ఎట్లా అంటే ఇప్పుడు మన హెల్త్ బాగాలేదనుకో, మనం పిల్లల్ని చూసుకోవడానికి ఇబ్బంది కదా, అర్థమైందా? అట్లా పనిచేస్తుంది. ఒక్కోసారి వాళ్ళు డిస్టెన్స్ లో ఉన్నారనుకో, మనం వాళ్ళతో మనకు కావాల్సిన టైంలో వాళ్ళు ఉండట్లేదన్న ఒక రకమైన డిసాటిస్ఫాక్షన్ ఉంటుందిగా. సో ఇలా ఏదో రకంగా అది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనము ఫస్ట్ హైలీ ప్రియారిటీ ఫర్ ద ప్రివెంటివ్ హెల్త్ కి ఇవ్వాలి, పాయింట్ నెంబర్ 1. మిగిలింది తర్వాత. ఓకే సరే, తర్వాత టైం చూద్దాము. సో ఇప్పుడు చెప్పగానే అయిపోదు కదా ఇది కూడా, సో అది టైం పడుతుంది. కాబట్టి మనం ఏ టైంకి దానికి అవకాశం, స్కోప్ ఉంది, ఇప్పుడు ఎంత టైం బాగుంది అనేది దాన్ని బట్టి మనము ఎంత స్పీడ్లో వెళ్ళాలనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో చూద్దాము. నేనేమి మిమ్మల్ని భయపెట్టడానికి ఏది చెప్పట్లేదు, అర్థం చేయించడానికి అంతే. ఓకే, సో మీ క్లాసెస్ చాలా విన్నాను కూడా నేను. యాక్చువల్లీ మీ క్లాసెస్ అన్ని చూసాక నాకు లైఫ్ మీద ఒక రకమైన యాక్సెప్టెన్స్ అనేది పెరిగింది ఆస్ట్రాలజీ వల్ల. థ్యాంక్ యూ. నా వల్ల కాదులే, ఆస్ట్రాలజీ వల్ల. రైట్. బట్ బేసిక్ గా నేను ఫస్ట్ అసలు ఆస్ట్రాలజీ కనెక్ట్ అయిందా మీ వల్ల. నేను అంత ఎక్కువ ఏం నేర్చుకోలేదు, బట్ యు ఆర్ మై ఫస్ట్ పర్సన్ ఇన్ లెర్నింగ్ ప్రాసెస్. థ్యాంక్ యూ. సో 2030లో ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ వీనస్ కి స్క్వేర్ అవుతా ఉన్నది. మార్స్ వీనస్ కి స్క్వేర్ అయితే డబ్బు ఖర్చు కానీ, రిలేషన్షిప్ ఇష్యూ కానీ, హార్మోనల్ ఇష్యూ కానీ చెప్తారు. సో రిలేషన్షిప్ కొత్తగా వచ్చేది ఏం లేదు కాబట్టి హార్మోన్ హెల్తే జాగ్రత్తగా చూసుకోమని చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ ప్రోగ్రెషన్ అనేది చాలా చక్కగా వెళ్ళింది, అంటే స్లోగా వెళ్తా ఉంది, స్లో అండ్ స్టడీగా వెళ్తా ఉంది. అక్కడ డబుల్ ఆస్పెక్ట్ అంటే పాజిటివ్ ఆస్పెక్ట్, నెగిటివ్ ఆస్పెక్ట్ రెండు కలిపి జరుగుతున్నాయి కాబట్టి పాజిటివ్ ఆస్పెక్ట్ మెజారిటీగా ఉంది కాబట్టి హెల్త్ సీరియస్గా ఇప్పుడు ఏమి చెప్పే అంత ఇబ్బందిగా ఏమీ లేదనమాట. ఓకేనా? తర్వాత మళ్ళీ మీకు చెప్తాను. మళ్ళీ ఇది ఒక సిమ్టమ్ చూపిస్తుంది. మళ్ళీ 33లో ప్రోగ్రెసివ్ వీనస్ రెట్రోగ్రేడ్ సాటర్న్కి అపోజిషన్ ఇచ్చిన కేతుతో కలిసి ఉండడం వల్ల అది స్ట్రైట్ ఫార్వర్డ్గా పనిచేసి అది ట్విస్ట్ రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి అక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి 2033 ఇక్కడ నుంచి మళ్ళీ ప్రోగ్రెసివ్ సన్ అందుకుంటాడు. ఓకే, అంటే శని 9th అండ్ 8th లార్డ్ కదా. సో వక్రించేసరికి ఏమవుతుంది, 9th లార్డ్గా యాక్ట్ చేస్తున్నాడు. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ సాటర్న్ భయం లేదు, సెకండ్ హాఫ్ ఆఫ్ సాటర్న్ స్లో అవుతుంది. దాని అర్థం అది. ఓకేనా? దశమాధిపతి గురువు సప్తమాధిపతి. సో దశమాధిపత్యం ఇచ్చి సప్తమాధిపత్యం బాధకాధిపత్యం అవుతుంది కదా. సో కాబట్టి సో అది సెకండ్ హాఫ్ లో అట్లా చెప్పాలి. సెకండ్ హాఫ్ స్లో అయిందిలే. ఓకే రైట్. దాని తర్వాత ప్రోగ్రెసివ్ మార్స్ శని అయిపోయాక బుధుడు వస్తాడు. బుధుడేమీ వక్రించలేదు, చక్కగా ఉన్నాడు. బుధుడి స్టార్ లార్డ్ కూడా బాగున్నాడు. కేతు పర్వాలేదు. కాబట్టి ఎస్, ఇప్పుడు అర్థమైపోయింది. తర్వాత దశ ఓకేలే, బుధ దశ గురించి పెద్ద వర్రీ ఏమీ లేదు. నాకు వర్రీ అంట సాటర్న్ సెకండ్ పార్ట్లో అనమాట. అర్థమైందా? అంటే 2030 వరకు ఇప్పుడు మనం మేజర్ ఇష్యూ ఏమీ ప్రిడిక్ట్ చేయట్లేదు. 2030 వరకు సాఫీగా వెళ్ళిపోతుంది. కనీసం 33 వరకు లాగేస్తుంది. అర్థమైందా? 33 వరకు కూడా మంచిగానే ముందుకు పోతుంది. ఓకే, అంటే మనకి ఇంకొక ఈజీగా 5+3 బోనస్ ఇయర్స్ 8 ఇయర్స్ ఉన్నాయి. ఓకే, ఈ 8 ఇయర్స్ మనం ఏం చేయాలి? ఏంది, శుక్రుడు దశమంలో ఉన్నాడు, దాని స్టార్ లాడు పంచమాధిపతి అయితే దశమంలో ఉన్నాడు, దాని స్టార్ లాడు పంచమాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. సో గురువు వచ్చేసేసి వక్రించాడు. సో వక్రించిన గురువు మిథున లగ్నానికి చాలా బలవంతుడు, సైడ్ రిలేషన్షిప్. ఓకే, తర్వాత నెక్స్ట్ గురువు స్టార్ లాడు చంద్రుడు అయ్యాడు, 9లో ఉన్నాడు. ఇవన్నీ టీచింగ్ కాంబినేషన్స్. అర్థమైందా? సో టీచింగ్, స్పీచ్, మార్కెటింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాప్ లాంటి అప్లికేషన్ చెప్తున్నా, ఎగ్జాంపుల్ రెడీ అప్లికేషన్ ఉంది. ఇప్పుడు మీరు చేసింది కూడా టెస్టింగ్ జాబ్ కదా, డైరెక్ట్ కోడర్ కాదు. అర్థమైందా? రెడీమేడ్ టూల్ ఏదో ఉంటుంది. ఓకే, ఆ రెడీమేడ్ టూల్ యూజ్ చేసి మీరు ఏదైనా చేయాలి. అదొక డేటా అనలిస్ట్ అవ్వచ్చు, పవర్ బి అవ్వచ్చు, ఇంకోటి ఏదో అవ్వచ్చు. సో అట్లా ఏదైనా రెడీమేడ్ టూల్ టీచింగ్ కానీ, ట్రైనింగ్ కానీ, దాని మీద వర్క్ కానీ, ఇవన్నీ కంఫర్టబుల్గా ఉండే అవకాశం ఉన్నది. ఏదొస్తే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఊరికే మనము ట్రాన్స్ఫర్మేషన్ లేకుండా మనం కంపెనీ మారిపోయి గ్రో అవుదాం అనేటట్టు ఏజ్ అండ్ సిచ్యువేషను, టైము అన్నీ సపోర్టివ్ ఉంటుంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని టీచింగ్కి ఆప్షన్ ఉంటే బెస్ట్ ఆప్షన్ చెప్తాను. ఓకేనా? టీచింగ్, ట్రైనింగ్. నేను కొన్ని రోజులు పార్ట్ టైం టీచింగ్ కూడా చేశాను సార్. చేశారా? సూపర్. అంటే మీకు ఆ కాంబినేషన్ వర్క్ అయింది, నేను చెప్పకముందే వర్క్ అయింది. కాబట్టి అది సూపర్ అనమాట. అది బెస్ట్ ప్రియారిటీ చెప్తాను. ఏ ఇయర్లో చేశారు మ్యారేజ్ అయ్యాక? 2017-18 లో చేశారు. 16-17-18 పార్ట్ టైం. ఓకే, మళ్ళీ ఎందుకు ఆపేశారు? వర్కౌట్ అవ్వట్లేదా ఫైనాన్షియల్ గా? తర్వాత మధ్యలో కొద్దిగా బ్యాక్ పెయిన్ వచ్చింది, ప్లస్ తర్వాత కరోనా కూడా వచ్చిందని ఇంకా. ఓకే, మళ్ళీ ఆలోచించండి అటు సైడ్.
టీచింగ్ సైడ్ కదా. టీచింగ్ సైడ్ ఆలోచించండి. టీచింగ్ సైడ్ మీకు ఏం టీచ్ చేశారు మీరు? వేదిక్ మ్యాథమెటిక్స్. సూపర్. నేను అదే మ్యాథమెటిక్స్, డేటా అనలిటిక్స్ అవే చెప్పా కదా. ఓకే సూపర్. అవును. సో నేను మీకు ప్లస్ యోగా కూడా చెప్తుంటాను సార్. యోగా టీచర్. ఈ గురువు ఎప్పుడైతే రెట్రో అయ్యాడో మీరు వేదం కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ టీచింగ్ రిలేటెడ్ గా అన్నిటికీ కూడా 9th హౌస్ గురువు 9th హౌస్ ని ఇండికేట్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు జరిగే దశ ఏంటి? శని దశ. శని నక్షత్రాన్ని ఎవరు ఆక్యుపై చేయలేదు. శని స్టార్ లార్డ్ అయిన వాడు 8th కనెక్ట్ అయ్యాడు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు టెస్టింగ్ అవ్వచ్చు, టెస్టింగ్ గురించి చెప్తే టెస్టింగ్ గురించి చెప్పండి, మ్యాథమెటిక్స్ గురించి చెప్పండి, 8th హౌస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి ఏదైనా చెప్పొచ్చు. అది మ్యాథమెటిక్స్ కూడా ప్రాబ్లమే కదా. సో ప్రాబ్లమ్ సాల్వ్ సంబంధించింది ఏదైనా చెప్పొచ్చు అనమాట. అవన్నీ బాగానే పనిచేస్తాయి, పాజిటివ్గా పనిచేస్తాయి. ఎస్, క్లారిటీ వచ్చేసింది మీకైతే. వెరీ గుడ్. సో ఇప్పుడు మీ జనరల్ డౌట్ ఏదో అడుగుతున్నారు, అడగండి. ఇంకా అది కాకుండా ఇంకా సార్ ఇప్పుడు అంటే ఈ ఆస్ట్రాలజీ ప్లానెట్స్ ఎఫెక్ట్ ఇవి చూసి నా లైఫ్ ని అబ్జర్వ్ చేసుకున్నాక మనము ఎంతవరకు ప్లానెట్స్ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ ని మన సాధన ద్వారా తగ్గించుకోగలము, అసలు తగ్గించలేమా, కొద్దిగా ఉంటుందా ఎఫెక్ట్ ఏంటి? ఓకే, సో ఇప్పుడు ప్లానెట్ మళ్ళీ మీ క్వశ్చన్ మళ్ళీ ఫ్రేమ్ చేయండి. మనకి ప్లానెటరీ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఒక్కొక్కసారి లైఫ్ లో. అంటే ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి? నెగిటివ్ ఎఫెక్ట్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు హెల్త్ బాగాలేదనుకోండి. అవును, ఎందుకు వచ్చింది అసలు? నెగిటివ్ ఎఫెక్ట్ ఎందుకు వచ్చింది అంటారు? బికాస్ ఆఫ్ అవర్ కర్మ, పాస్ట్ కర్మ. అవును. సో కర్మ పాస్ట్ కర్మ వల్ల వచ్చిందని దాన్ని మనము ఏం చేయాలి? మళ్ళీ కర్మతోనే కదా క్లియర్ చేయాల్సింది, ముళ్ళుతోనే కదా తీయాల్సింది. అవును అవును అవును. ఓకే, సో అది రిఫ్లెక్షన్ ప్లానెట్ రూపంలో మనకు కనబడుతుంది. ఇది ఒక స్పీడోమీటర్ లో ఒక ముళ్ళు లాంటిది. ప్లానెట్ అనేది స్పీడోమీటర్ లో ముళ్ళు లాంటిది. మనమే కదా ఒరిజినల్ పర్సన్. కాబట్టి అది ఇండికేట్ చేస్తా ఉందంటే దాన్ని నువ్వు వంచేస్తేనో వంగదీస్తేనో అది వెనక్కి పోతుంది అని అనుకోకూడదు. ఇప్పుడు హెల్త్ అనుకోండి, నేను కాన్షియస్ గుండి మీరు అన్నట్టుగా ప్రివెంటివ్ గా కాపాడుకోవచ్చు. అంటే అప్పుడు 100 రూపాయలు 30 రూపాయలు పోయి కాపాడుతుంది. బట్ ఫైనాన్షియల్ గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అసలు ఏది చేసినా కలిసి రాదు, ఏది చేసినా కలిసి రాదు, ఎక్కడ డబ్బులు పెట్టినా పోతాయి, అలాంటివి కూడా మనం దాటచ్చు. ఇప్పుడు ఏదైతే పాయింట్ ఉన్నదో అది గాల్లో ఉన్నది. దానికి టైం అనే పాయింట్ ని మనం యాడ్ చేస్తేనే అది ల్యాండ్ అవుతుంది అనమాట. సో మీరు ఆ టైం పారామీటర్ చెప్పాలి. ఏం చేసినా కలిసి రాదనంటే ఎవరికి కలిసి రాదు, మీకు కలిసి రాదా, వేరే వాళ్ళకి కలిసి జనరల్లీ కొంతమందికి ఇప్పుడు టైం బాగాలేదనుకోండి, ఎక్కడికి వెళ్దామన్నా చుట్టూ పరిస్థితులు సహకరించవు. ఎస్, అది సిచ్యువేషన్ అనమాట. అంటే వాళ్ళకి అనుకూలం లేదు వాడి ఆలోచనకి, వాడి పరిస్థితి. మేబీ ఒక 20 ఏళ్ల తర్వాత సినిమా ఇప్పుడు తీస్తే ఆడలేదని చెప్తారు. సో అది ఫాస్ట్ అట్లా ఉంటది అనమాట ఒక్కోసారి సిచ్యువేషన్ అనేది. సో మన సాధన ద్వారా అవన్నీ ఓవర్కమ్ చేయొచ్చా ఒక లెవెల్ వరకు? ఏం ఓవర్కమ్ చేస్తాను? నేను నీకు రాళ్ళు వేసి కొడుతున్నాను అనుకో, రాళ్ళు వేసి కొట్టినా నాకేం కావట్లేదని ఫీల్ అవ్వడానికి సాధన హెల్ప్ అవుతుంది, అంతే కదా. సాధన అనేది నువ్వు దాన్ని రెసిస్టెన్స్ పెంచుకునేదానికి, రెసిస్టెన్స్ పెంచుకోవడమే. కర్మని క్లియర్ చేసుకునేది సాధన కాదు. కర్మని క్లియర్ చేయడానికి మళ్ళీ కర్మే చేయాలి. సో గిన్నెలో నీళ్లు పారబోసామంటే ఇంకో గిన్నెతో నింపితే కదా మళ్ళీ నిండేది. సో మరి ఖాళీగానే ఉంటది. ఈ జన్మలో పాసిబుల్ కాదా? ఏం పాసిబుల్ కాదు? ఎందుకు పాసిబుల్ కాదు? నువ్వు గుడ్ కర్మ చేసుకుంటా పోవాలి. ఏదో నీకు గిన్నె నింపడానికి గుడ్ కర్మ చేయాలని అనుకోకూడదు. ట్రై టు గుడ్ కర్మ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ ఆ టైం వచ్చినప్పుడే మీ సాధన చేసి. ఇప్పుడు బేసికల్లీ సాధన మార్గాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో నిన్ను బెటర్ పర్సన్ గా చేయడానికే కదా. ఏవైతే అన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కదా, అన్ని కూడా ధర్మార్థ కామ మోక్షాలు 4 ఉన్నాయి. అన్ని కూడా బెటర్ పర్సన్ చేయడానికే కదా, ఒక్కొక్కటి ఫినిష్ చేసుకుంటే. ఎస్, సాధన అనేది రెసిస్టెన్స్ పెంచుతుంది. నీకు కొంచెం మన సిస్టమ్ హ్యాంగ్ అయినప్పుడు, తర్వాత కంఫర్టబుల్గా ఖాళీగా ఏసీలో పెట్టినప్పుడు కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుంది కదా. అట్లా మనము ఆలోచన అనేది మిస్టేక్ డెసిషన్. ఇప్పుడు రిలేషన్షిప్లో మనకి అండర్స్టాండింగ్ ఇష్యూ ఉన్నది, ఎగ్జాంపుల్ చెప్పాలంటే. ఓకే, సో ఇప్పుడు సాధన వల్ల ఏమవుతుంది? ఓకే, నాకు వాయిస్ లేదు యాక్చువల్గా, నేను ఏం మాట్లాడకుంటే అంతా బాగానే ఉంటుంది. నేను ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తానో గొడవ స్టార్ట్ అవుతుంది అనేది మీకు అర్థమైపోయింది ఇప్పుడు రిలేషన్షిప్. అది మీకు అర్థమైపోయి మీరు ఏం చేస్తారు? మీరు ఆర్గ్యుమెంట్ ఆపేస్తారు ఇక ఈ సాధన వల్ల. సో ఇప్పుడు ఏంటిది? సాధన అనేది మీ కర్మని బ్యాలెన్స్ చేస్తా ఉన్నది. అంటే అది ఎట్లా రిలేట్ చేసుకుంటున్నాం అనేది కదా క్వశ్చన్. ఎస్, క్లారిఫై అయిందా? అంటే నేను అంత మహాత్ముని కాదు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి, కానీ ట్రై చేశా. అంటే కొన్ని ఇలాంటి నాకు అర్థమైనలే, కానీ ఒక్కొక్కసారి కొన్ని ఏంటంటే ఇప్పుడు ఫిజికల్ థింగ్స్ అనుకోండి, డబ్బు విషయము లేకపోతే వెల్త్ గానీ ఇంకేమైనా అలాంటివి కూడా పాసిబుల్ అని నా డౌట్. మళ్ళీ అడగండి మా వెల్త్ గురించి ఏంటిది?
అంటే ఇప్పుడు కొంతమందికి ఎప్పుడైనా ఈ సర్టెన్ పీరియడ్ లో ఏ ఫైనాన్షియల్ లాసెస్ ఉన్నాయని అనుకోండి, అవును, అప్పుడు ఏం లాస్ చేయాలి, అవ్వకుండా వాళ్ళు జాబే ఆగొద్ది చేయాలి. కానీ. ఇప్పుడు మీకు మీ దశను మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి 8,000 ఇండికేట్ చేస్తున్నా, అమ్మ నువ్వు బిజినెస్ చేయకమ్మా నీకు ఈజీగా డబ్బులు పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపొద్దున ఇప్పుడు నువ్వు ఒక 50 లక్షలో 50 కోట్లో పెట్టి బిజినెస్ పెట్టేసావు, రేపొద్దున నీ ఆలోచన అంతా బాగున్నది ఇప్పుడు, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే సిచ్యువేషన్ లేకపోతే నువ్వు రోడ్డు మీద ఒక 10-100 లారీలు ఇసుకపోయించావు, ఎవరికాడ ఎత్తుకుపోతాడు, ఏముంది నీకు ఆరోగ్యం బాగోపడుకుంటే, అంతేనే కదా. సో అది ఎవరన్నా రన్ చేస్తూ ఉంటేనే ఎగ్జిక్యూట్ అవుతుంది తప్ప మనం లేకుండా కూడా ఎగ్జిక్యూట్ అయ్యేంత అట్లాంటిది అయితే ఉండదు కదా, ఎంత పెద్ద కంపెనీ అయినా కూడా. సో ఎగ్జిక్యూషనల్ స్ట్రక్చరు, బిల్డింగ్, వాటన్నిటికీ కూడా లాంగ్ టైం. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు బిల్డ్ చేశారు కదా ప్రపంచంలో, అంటే వాడికి లాంగ్గా దశలన్నీ యోగిస్తూ ఉంటాయి, అర్థమైందా. ప్రతి దశ కూడా ఈ రోజు ఆ రోజు ఖాళీ లేకుండా దశలన్నీ బలంగా యోగించే విధమైన ప్లానిటరీ పొజిషన్ పూర్వకాలం వల్ల వాడికి కలగడం వల్ల వాళ్ళు చేయగలుగుతున్నారు. సో మనము మన స్థాయి, ఏ చెట్టు ఆగాలి అన్నట్టుగా మనం మన స్థాయిలో ప్లాన్ చేయాలన్నమాట. వాళ్ళకి అనుకూలంగా లేదని అంటే మనకి ఏది కంఫర్టో మనం ఎత్తుకునే బరువు మనం ఎత్తుకోవాలి, మనం కంపేర్ చేసుకోలేము అంతే. అది ఇంకో డౌట్ అంతే సార్, జనరల్ డౌట్ ఇదే నాకు. అంటే మా పిల్లలకి ఎలా ఉంటది, పిల్లలకి ఎలా ఉంటుంది అనేది వాళ్ళ చార్ట్లో ఉంటుంది. ఇక్కడ పంచమాధిపతి ఎగ్జాల్ట్ అయ్యాడు కదా, డెఫినెట్లీ మంచిగా ఉంటుంది. పంచమాధిపతి ఎగ్జాల్ట్ అయ్యాడు, పంచమంలో ఉన్న కేతు ఆక్యుపెంట్ సరిగా లేడుగా, ఆ డిస్టెన్స్ రిలేషన్ ఏదో మళ్ళీ ఆపరేట్ అవుతుంది కదా, అదొకటి ఉంది కదా. సెకండ్ పార్ట్లో ఇప్పుడు పిల్లలు మదర్ని చూసుకోవాలి రావడము ఏదో ఒకటి ఇస్తుంది కదా, లేదంటే వాళ్ళు డిస్టెన్స్లో ఉంటే మనం వర్రీ అవ్వడము ఇట్లాంటిదైనా ఇవ్వచ్చు కదా. ఇద్దరు ఊరికి వెళ్ళి చదువుకుంటున్నారు, అప్పుడు ఏం చేస్తారు. అవును, ఒకవేళ అంటే నా పర్సనల్ వాళ్ళిద్దరు ఇక్కడ నా దగ్గర ఉన్నా సరే ఒక్కొక్కసారి ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ మై ఫుల్లెస్ట్ టు దెమ్, ఊరికే ఆ థాట్స్ వస్తూ ఉంటాయి అన్నెసెసరీగా, అదేంటో. సరే ఇప్పుడైతే బాగానే ఉంది, ఎక్కువ వర్రీ అవ్వకండి. సో ఈ 8 years బాగుంది కాబట్టి ఫినాన్స్ కానీ అవన్నీ కూడా ప్రాపర్గా మనకి రెవెన్యూ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటూ అప్పుడు వచ్చే వాటి కోసం ప్రివెంటివ్ హెల్త్, తర్వాత బ్యాకప్ ఆఫ్ ఇన్సూరెన్స్తో మేనేజ్ చేయడమే, దట్స్ ఇట్. ఆ తర్వాత మళ్ళీ ఓవర్కమ్ అవుతుంది చార్ట్. అంటే పంచమాధిపతి కోణాధిపతి కేంద్రాధిపత్యం బట్టి బాగున్నాడు కదా, ఎగ్జాల్ట్ అయ్యి బాగున్నాడు కదా, చక్కగా ఉన్నాడు కాబట్టి మనకు అదృష్టం అనేది ఉంది. కాబట్టి అన్ని సస్టైన్ అయ్యేదానికి మళ్ళీ బెటర్కి మళ్ళీ రిటైన్ అయ్యేదానికి అవకాశం ఉన్నది. అందరికీ అది దొరకాలని లేదు కదా. అది ఏ ఆరాధన చేసుకోవాలి సార్, నేను ఏమైనా రెమెడీస్ అంటే? మీరు ఆల్రెడీ ఏదో చేస్తున్నారు కదా, ఉపాసన చేస్తున్నారు, ఇంకేంటి మళ్ళీ కొత్త ఆరాధన? ఉపాసన ఏం చేయట్లే, యోగా మెడిటేషన్ చేస్తాను అంతే. ఓకే, రైట్ చేయండి. మీకు ఏది నచ్చింది మరి, ఎవరికి చేయాలనుకుంటున్నారు? అమ్మవారు. పర్ఫెక్ట్. ఎందుకంటే మృగశిర నక్షత్రం ఏంటిది, అమ్మవారి నక్షత్రమే కదా. లగ్నం మృగశిరలో ఫామ్ అయింది, అక్కడ ధనిష్లో ఉన్నాడు కదా, కుజ నక్షత్రంలో ఉన్నాడు కదా. సో అమ్మవారికి చేయడం అనేది పర్ఫెక్ట్, డౌట్ ఏం లేదు. ఎందుకంటే కుజుడు కూడా రోహిణిలో ఉన్నాడు కదా, సో కాబట్టి చేసుకోండి, పర్ఫెక్ట్ చాయిస్. అంతేనా? హ్యాపీ విత్ రీడింగ్? యా. నమస్తే. రికార్డింగ్ స్టాప్ చేసేసి